భాగములు అరికట్టకున్నను యోగి ఏనను పతనముందును. భోగములు విడనాడు వాడిని యోగములకు పట్టుబడును. Even a yogi will suffer a downfall if he does not arrest his raga or passions. భోగములు విడనాడు వాడిని యోగములకు పట్టుబడును. And one who renounces bhoga or enjoyment, he will be eligible for yoga. ఒట్టి మాటల చేతనెప్పుడు సత్ చిత్ ఆనందముందము. Through mere words, we shall never be able to enjoy Sat Chit Ananda. విత్తనములు లేని భూములు మొత్తముగా పంటేమి పండదు. No land will yield any crop without proper seed at all. దేశకాల పరిస్థితుల ప్రభావమునకు గురి అయ్యటం చేత భారతదేశమునందు పవిత్రమైనటువంటి వేదములకు అవిశ్వాసం అనేటువంటిది ఏర్పడటం, ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క విజ్ఞాన ప్రబోధ నిమిత్తమే అని కూడాను మనం తలంచక తప్పదు. As a result of the influence of time, even in India, the faith in Vedas has slackened, but we must view it in the light that even the slackening of faith may be conducive to the development of greater faith, and it may be to our advantage. భారతీయులకు వేదములే ప్రమాణములు, వేదములే ప్రాణములు. అట్టి ప్రాణ సమానమైన వేదములను మనము విశ్వసించక, అందులో విధించినటువంటి యొక్క వీటి కర్మలను మనము ఆచరణ యందు పెట్టక, మన భారతీయ సంస్కృతి ఏదో మనం గుర్తించుకొనలేక, కేవలము పాశ్చాత్యుల నాగరికతకు మనకు గురి అయి బలి అయి మన జీవితంని అంతమొందించుకునేటువంటి పరిస్థితికి ఏర్పడుతున్నది. Veda is our prana, our life, and Veda is supreme authority of Bharatiyas or Indians. And forgetting this, coming under the influence of the West, unfortunately we are becoming victims to this unfortunate tendency, and therefore it is very undesirable tendency. భారతీయులకు మానవులను పూజించడము చక్కగా తెలియదు, కానీ మానవత్వం నుండి మానవత్వం ఇవిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. Indians know, Bharatiyas know how to worship men, but they are not able to realize that through worship of men, they must worship God also. దైవము దైవంగా ఎంచి మానవుని మానవుగా ఎంచటమే సరి అయినటువంటి యొక్క ఆరాధనను కూడా చెప్పడానికి వీలవుతుంది. God must be regarded as God and man as man, and they must both be worshipped, and that is the right mode of worship. మానవుని మానవునిగా విశ్వసించినంత మాత్రమే చాలును, మానవుని దైవంగా విశ్వసించనక్కర్లేదు. కానీ పూజారాధన యందు మాత్రము భారతీయులు అత్యున్నత స్థానంలో చేరుతున్నారు. దానిని అర్థం చేసుకునేటువంటి విషయం నందు అధోగతి పోతున్నారు. It is enough if man is recognized as man and given due place and respect. Even at the time of respect, Indians, they show great elevation of mind, but unfortunately they are not able to implement that in action. మానవుని మిత్రునిగను, సన్నిహితులను, పోషకునిగను, తన యొక్క హితమును ఆశించేటువంటి యొక్క ప్రభువుగను, పట్టిగను అనేక రకములుగా భగవంతుని ఆరాధనలు కలపడం చేత మనము ఆ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములనే కాక అనుగ్రహ ప్రేమలను కూడాను మనము సులభంగా అందుకోవటానికి అవకాశం అవుతుంది. తాను మానవుడు, నేను మానవుణ్ణి అనేటువంటి యొక్క భేద భావముల చేత ఆరాధనలు కలిపినప్పుడు మానవత్వాన్ని మనం పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. When we regard Madhava or God as our friend, as our protector, as our very life and as our all, then it will be able to acquire all these great attributes of Madhava and imbibe them into our own life. But if we regard that Madhava is separate from Manava, it is not possible for man to imbibe the qualities of divinity.
దైవము అని దైవమును ప్రత్యేకంగా మనం భావించుకోవటం చేత మనలో భయభ్రాంతులు చెలరేగి తద్వారా గౌరవ ప్రతిష్టల స్థానమునకే మనం సరైనటువంటి యొక్క అవకాశమును అందిస్తూ సన్నిహితమైనటువంటి సంబంధములకు ఏమాత్రం కూడాను మనం గురి కాలేకపోతున్నాము. By worshipping God as something different and distinct, an attitude of fear and distance may be generated in the mind of man, and this distance does not allow man to approach God in an intimate manner and come near Him and win His grace. కనుక భగవంతుని మన యొక్క సన్నిహితునిగా మనం విశ్వసించి పరమ పవిత్రమైనటువంటి యొక్క మన మిత్రునిగా మనం భావించి మన ఆర్తిని తీర్చేటువంటి యొక్క పారమార్థిక ద్రవ్యంలో ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతిగా మనం విశ్వసించి దానిని మనం అనుభవించుకోవటానికి తగినటువంటి ప్రయత్నంలో మనం కలిపినప్పుడే దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనము అనుభవించుకోవటానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. It will be possible to recognize the glory of divinity only when we regard God as our very own, as one who is near and dear to us, as our friend, as our protector, as our guide, and the light that guides us in the path of life, the light of love. అయితే మానవుని కొంత మానవత్వానికి లాగేటువంటి యొక్క అతి తీవ్రమైనటువంటి దుర్గుణములు కూడాను లోకంలో అనేకము వెంటాడుతూ వస్తుంటాయి. There are serious tendencies of evil which degrade man from the level of manava to the level of vanara, that is the monkey level or the animal level. కానీ మానవుని పశుత్వానికి లేపుకొని పోయేటువంటి యొక్క దుర్గుణములు అనేకముగా మనకు గోచరించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి యొక్క దుర్గుణములు రెండని మాత్రమే మనం చెప్పడానికి వీలవుతుంది. Though these evil tendencies may appear to be many, by and large there are only two prominent evil tendencies. ఈ రెండు నందు కూడాను ఒక్కటిగా మాత్రమే మనకు ప్రధానమైనటువంటి లక్ష్యంలో మనకు తెలుస్తూ ఉంటుండాలి. And of the two, one is predominant. దీనినే ప్రలోభము అని కూడాను చెప్పడానికి This వీలవుతుంది. may be described as pralobha or temptation. అనగా దురాశ అని కూడాను దీనికి మరొక పేరు. It may also be described as greed or durasha. మానవుని యందు ఎన్ని సద్గుణములు ఉండినప్పటికీ, ఎన్ని విద్యలు ఆర్జించినప్పటికీ, ఎట్టి స్థానమును తాను పొందినప్పటికీ, ఎన్ని అనుగ్రహములకు పాత్రుడు అయినప్పటికీ ఈ ప్రలోభం అనేటువంటి యొక్క దోషము మానవుని యందు ఉండటం చేత వాడు అధఃపతన అయిపోవటానికి కూడాను ఒక అవకాశం ఏర్పడుతుండాలి. Though man may be highly educated, he may be well placed, he may attain high positions, he may win even grace of God, but all these good things will be undermined if he becomes a victim to this pralobha or this strong temptation. ఇందులో భారతీయ సమాజమునకు ప్రధానమైనటువంటి ప్రమాణములైనటువంటి భారత రామాయణముల యొక్క చరిత్రను మనం చక్కగా గుర్తించినప్పుడు రావణుడు బ్రహ్మమానస పుత్రుడు. అతని యొక్క శక్తి సామర్థ్యములు అనంతములైనటువంటివి. అతని యొక్క విద్యల అనేక రకములైనటువంటి విద్యలు, అతనికి తపఫలమా అనేక శక్తులతో చేరినటువంటి తపశక్తి. కానీ ఇట్టి బలవంతుడైనటువంటి వాడు, విద్యావంతుడైనటువంటి వాడు, ధనవంతుడైనటువంటి వాడు, మహా అధిపతి అయినటువంటి వాడైనటువంటి ఈ రావణుని యందు ఈ ప్రలోభం అనేటువంటి యొక్క దోషము ఉండటం చేతనే తాను కాకుండా తన అనుచరులు కూడాను హతమార్చుకునేటువంటి యొక్క పతనమునకు రాజబాట వేసుకున్నటువంటి వాడయ్యాడు. Let us turn our attention to the two prominent works that are considered as our ultimate authorities or pramanas. And in Ramayana, we all know about Ravana. He has all great attributes. He has education. He has knowledge. He has wealth. All the other desirable qualities. But all these have been neutralized by this one evil tendency, namely that he has become a hopeless victim to temptation. తన సోదరుడైనటువంటి కుబేరుని కూడాను హతమార్చి తన యొక్క శక్తిని కూడాను లాక్కున్నాడు. He has killed his own brother Kubera and he has snatched away all that belonged to Kubera. తృప్తి లేనటువంటి యొక్క హృదయమునకు అసంతృప్తో విజయ నష్ట అన్నట్టు మరింత నష్టమునే చేకూరుస్తుంది కానీ ఆనందమును చేకూర్చడానికి వీలు కాదు. When a man is not content with what he has, then discontent eats away, gnaws into the very vitals
And discontent makes man more unhappy, more and more unhappy. ఇంకా భారతం నందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దుర్యోధనునికి అనేక రాజ్య పరిపాలనా శక్తి దీక్షితుడు. When we turn our attention to Mahabharata, there we have Duryodhana, a capable administrator who had all the powers necessary for a good ruler. ధృతరాష్ట్రుని యొక్క తెలివితేటలకు అంతు లేదు. And Dhritarashtra was by all means a very wise man. కానీ ప్రలోభం అనేటువంటిది తనలో ఉద్భవించడం చేత పవిత్రమైనటువంటి పాండవుల యందు తన దుర్బోధనలంతా కూడాను ప్రబోధించి తద్వారా వారిని అరణ్యమునకు పంపి తాను రాజ్యమునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవడం చేత కౌరవులు పూర్తి కూడాను మత్తులకైనా లేకుండా వెళ్ళడానికి ఒక కారణం ఏర్పడింది. Because he has become a victim to this temptation to grab the kingdom of his stepbrothers. This was ultimately responsible for his own unhappiness, not only his unhappiness, but the unhappiness and evil that has fallen upon all the people of the country. తనకు కలిగిన దానికి తృప్తి నందుతున్నటువంటి యొక్క మానవునికి ఉన్నటువంటి ఆనందము తృప్తి లేనటువంటి మహా చక్రవర్తికి కూడాను అట్టి ఆనందము లభించదు. The contentment which a man enjoys, though he may not be a very rich man, that contentment gives greater happiness than the contentment enjoyed by an emperor. కనుక తృప్తి మానవునికి ప్రధానమైనటువంటి యొక్క భూషణము. And this contentment is one of the great ornaments for man. ఈ ప్రలోభం అనేటువంటిది మానవుని యందు చేరటం చేత అనేక రకములైనటువంటి యొక్క దుర్భావములు దుర్బుద్ధులకు కూడాను పురుకొల్పుతుంది. And if greed enters in the form of temptation, it leads to many bad thoughts and it inspires many bad actions. లోభము కామము చేత కలుగుతుంటుండాలి. Lobha or desire is caused by kama, greed. కామము మోహము చేత కలుగుతుండాలి. And kama again may be traced to moha, it is another form of greed. మోహం ఫలించకుండా క్రోధము ఏర్పడుతుండాలి. And when the desire is not achieved, then the result is anger. ఈ క్రోధమే ద్వేషంగా మారుతుంటుండాలి. And this anger takes the form of hatred. కనుక ఈ ద్వేషములకు మూల కారణము ప్రలోభమైన కూడాను చెప్పవచ్చును. And the main cause for this hatred is pralobha or the greed. ఈ ప్రలోభం అన్నటువంటి యొక్క దుర్భావం మన హృదయం నందు చేరకుండా చేసుకున్నప్పుడు ఎట్టి ఆనందములకైనా మనం నోచుకోవటానికి అర్హులైపోతాం. When we do not allow this pralobha or this temptation to enter our heart, then our heart will be fit enough to enjoy any amount of happiness. కనుక మనం ఇట్టి ప్రలోభము ద్వారానే కామ క్రోధ ద్వేష అసూయలకంతా కూడాను స్థానమునిచ్చి తద్వారా మన జీవితమునే అంధకారమయమైనటువంటి యొక్క జీవితంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. So unfortunately, we are trying to fill our lives with unrest, with darkness, with unhappiness, because we are becoming victims of hatred, lust, anger and passion. అందువలననే మనము సత్కర్మలు ఆచరించి సత్కర్మ ఫలమైనటువంటి యొక్క అనుగ్రహం ద్వారా మనము పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను దర్శించుకోవటానికి ప్రయత్నం చేయాలని కూడాను మీమాంస బోధిస్తూ వస్తుంది. And Mimamsa enjoins upon us that we should always perform satkarmas, good deeds, good actions, and through good actions we must earn the merit to enjoy the supreme bliss, the real happiness. కార్యోన్ముఖమైనటువంటి యొక్క మార్గమునకు కారణము ప్రధానమని పూర్వమీమాంస నిర్ణయించేసింది. Purva Mimamsa has declared that Karana is responsible for the Karyonmukhasva, that is the mind which is oriented towards karma. అయితే ఈ కార్యములకు కారణమే కాకుండా ఒక శక్తి కూడాను దీనికి ప్రధానమైనటువంటి ఆధారంగా ఉంటుండాలని కూడాను ఒకటి నిర్ణయం చేసింది. It also stated that not only this Karana, but there is another Shakti which is at the root of this. కారణ కార్యముల ద్వారానే మన యొక్క ప్రవృత్తి నివృత్తులంతా కూడాను అడగడానికి వీలు కాదు. It is not possible to conquer pravrutti and nivrutti
through karana and karya. దీనికి ఒక చిన్న ఉదాహరణము, ఒక్క బీజమున్నది, విత్తనము. A little example, the instance of a seed, a little seed. విత్తనం ద్వారా అంకురము ఆవిర్భవిస్తుండాలి. From this little seed, the germination as a sapling takes place. విత్తనము కారణము, And the seed is the karana or the source. ఒక అంకురము కార్యము. And the result of this ankura or the sapling. ఈ యొక్క అంకురం అనేటువంటిది అన్ని బీజములు ఎందుకు కూడా ఉండదు. And this seedling is not found among all the seeds. ఏదో ఒక పూర్వ పుణ్యానుసారంగా ఆ యొక్క అంకురం అనేటువంటిది అందులో నశించడం వల్ల అంకురము లేని బీజమును ఎంత ప్రయత్నపూర్వకంగా మనం పోషించడానికి పూనుకున్నప్పటికీ అందులో ఏమాత్రం కూడాను మొక్క పుట్టనేరదు. There are some seeds which cannot germinate. Perhaps due to some merit of the previous birth, they are without that process of germination. And however much we may try, such seeds will never give birth to tender saplings. ఆ అంకుర శక్తియే ఇందులో ప్రధానమైనటువంటిదిగా మీమాంసకులు ఒప్పుకున్నారు. And according to the Mimamsakas, this Ankura Shakti or this creative force that is of major importance. దీనికి శుభకార్యము కాని అశుభకార్యం కాని మనము ఆచరించినటువంటి యొక్క కర్మలకు ఈశ్వరుడు కాని దేవతలు కాని దైవము కాని ఫలితమును అందిస్తున్నారనేటువంటి దానిని ఈ పూర్వమీమాంసకులు ఏమాత్రం కూడా ఒప్పుకోరు. And the Purvamimamsakas do not accept the theory that God gives us fruits for our auspicious or inauspicious deeds that we may perform. అనగా మన యొక్క మంచి చెడ్డల యొక్క కర్మ ఫలములు ఈ కర్మనే అందిస్తున్నాయి కానీ దేవతలకి ఇందులో ఏమాత్రం కూడాను భాగము లేదని కూడాను వారు వాదిస్తూ వచ్చారు. They argue that the fruits of our action, they are determined by our acts themselves, by the nature of the action itself, but gods have no place here. మనము చేసినటువంటి యొక్క కర్మలకును దాని ఫలములకును కేవలము ఆ కర్మల యొక్క భావము మన హృదయములో చేరి తద్వారా ఒక అపూర్వము అనేటువంటి ఒక శక్తిగా బయలుదేరుతుండాలని కూడాను పూర్వమీమాంసకుల యొక్క వాదన. And the Purvamimamsakas have also stated, as a result of performing these karmas, we gain a peculiar energy or a peculiar force which is described as apurva, and it is deposited in the heart. ఈ అపూర్వమునే శక్తి అని కూడాను పిలిచబడుతుండాలి. And this apurva has been described by another name as Shakti. ఈ అపూర్వం అనేటువంటి యొక్క శక్తి ఉత్తరోత్తరంగా దీని యొక్క ఫలమును అందించడానికి సంసిద్ధమై ఉంటుండదని, కర్మ నాశనం అయినప్పటికీ కర్మ ఫలం అనేటువంటిది నిరంతరము కూడాను మనకు మన యొక్క సమయమునకు వేచి ఉంటాదని కూడాను పూర్వమీమాంసకుల యొక్క భావము. Purvamimamsakas believe that though the action is completed, the fruit of the action will be waiting for us. It cannot be eliminated, and that this apurva would lead us to the enjoyment of that fruit. కనుకనే మనము మంచి కర్మలు చేసి మంచిని అనుభవించాలి, చెడ్డ కర్మలు చేసినప్పుడు చెడ్డ ఫలితములకు వస్తుంటుంది. కనుక మన యొక్క మంచి చెడ్డల యొక్క ఫలితములు మన కర్మల యందే ఆధారంగా ఉంటున్నాయి, కర్మలను పురస్కరించుకొని వస్తుంటాయి అని కూడాను ఈ మీమాంసము బోధిస్తూ వచ్చింది. They also teach that our happiness depends upon our good deeds as the result of the good deeds, and unhappiness resulting from evil deeds, and this has to be gone through, and the process cannot be reversed, and it cannot be eliminated. ఎట్టి కర్మలు చేతురో అట్టి ఫలితములే మీరు అందుకోవడానికి అర్హులవుతారని కూడాను తెలుపుతూ వచ్చింది. And the Mimamsakas also declare that the fruit that we enjoy depends upon the nature of the action. అయితే ఇందులో కొంత విచారమైనటువంటి భావములు కూడాను ఈ పూర్వమీమాంస వాదిస్తూ వచ్చింది. There are certain ugly thoughts which are incorporated in Purvamimamsa. వీరు స్వర్గమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు కానీ మోక్షం అనేటువంటి దానిని ఏమాత్రం కూడాను పూర్వీకులు ఆశించలేదు. And the Purvamimamsakas, they always think their faith on Swarga or heaven, but they do not
think about moksha or liberation. అయితే ఇట్టి నిర్ణయము ప్రాచీన మీమాంసకులకు మాత్రమే ఉండినటువంటిది. And this has been decided upon only by Prachina Mimamsakas, the ancient Mimamsakas. ఈశ్వరత్వాన్ని వారు అంగీకరించటం లేదు. And they do not accept Godhead. అయితే వారు అంగీకరించినటువంటి యొక్క ఈశ్వర తత్వమును, ఈశ్వర సత్తను ఈ ఉత్తర మీమాంసం వారు కేవలము దానికి ప్రధానమైనటువంటి యొక్క స్థానమునిచ్చి అదియే ప్రమాణంగా వారు విస్తరించి బాదరాయణుడు దీనిని ప్రధానమైనటువంటి స్థానంలో తీసుకుని వచ్చాడు. And the Uttara Mimamsakas, they give paramount importance to Godhood, and Badarayana has glorified Godhood in all his work. జన్మాద్యశ్చేత అనేటువంటి సూత్రం నుంచి ప్రారంభించి దానికి ఈ యొక్క భగవంతుడనేటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడు, సృష్టి నాశములకు మూలాధారుడైనటువంటి వాడు ఈశ్వరుడే అని ఉత్తర మీమాంస వాదిస్తూ వచ్చింది. And Uttara Mimamsa has declared that Ishvara is the root cause of all creation, that he is omniscient and all-powerful, that he has the attributes of creation, preservation and destruction. అయితే పూర్వ మీమాంసకులు కూడాను ఈ యొక్క ఈశ్వరత్వము స్వరూపాన్ని మాత్రమే అంగీకరించలే గాని ఈశ్వర తత్వమును వారు కూడాను అంగీకరించుకుంటూ వచ్చారు. Even the Purva Mimamsakas have not recognized the form of Ishvara, the Swarupa of Ishvara, but they also have accepted the Tattva of Ishvara, that is the principle of divinity. ప్రొద్దున సి.ఎం. మహాదేవన్ కూడాను చెప్పాడు, జీవత్వం వదలితిమా ఈశ్వరత్వంలో చేరిపోతామన్నారు, కానీ బ్రహ్మత్వం అనేటువంటిది మాత్రం మనకు లభ్యం కాదు. In the morning, Dr. Mahadevan has said, if we leave this Jivatva, we attain Divyatva, but we can't be sure of attaining Brahmatva. బ్రహ్మత్వమునకు తిరిగి పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ప్రారంభించాలి. In order to reach that Brahmatva, we must again undertake another process of purification. ఈ ఈశ్వరత్వమునకు జీవత్వమునకు ఉన్నటువంటి వ్యత్యాసం కూడాను మొన్న తెలిపాను. మహారాజుగా ఉంటుంటాడు, ప్రజలుగా ఉంటుంటారు. మహారాజు ప్రజల్లో కూడాను ఒక మనిషిగానే ఉంటున్నాడు కనుక అతనికి శాసనాశక్తి కలదు, ఇతన్ని శాసనమును అనుసరించేటువంటి వారుగా ప్రజలు ఉంటుంటారు. అట్టిదే ఈ జీవత్వము అనుసరించటము, ఈశ్వరత్వము శాసించటము. కనుక శాసించే స్థానములకు పోయి చేరడానికి మనకు అవకాశం ఉంటుంటారు. The other day I have clarified the concept of Jiva and Ishvara, comparing them to the king and the people. The king who rules over a kingdom is the lawgiver, he is absolute, all-powerful, and it is up to the people to accept the law and abide by the law and obey it. అయితే ఈ మీమాంసక దర్శకులంతా కూడాను చేసేటువంటి యొక్క వివేకము, వారు అందించినటువంటి విజ్ఞానము, వారు విచారణ కలిపినటువంటి యొక్క మార్గములు మనకు ఏమాత్రములో ఉపయోగపడతాయి అని కూడాను మీరు కొంచెం సంశయించవచ్చును. You may be doubting what is the use of all the patient and careful enquiry of the Mimamsakas, of what use would it be in our day-to-day life. అయితే పవిత్రమైనటువంటి యొక్క ప్రాచీన హృదయులైనటువంటి యొక్క భారతీయులు ఈ యొక్క విషయమును ఒక్కొక్కటి భక్తి యందు ఒక మీమాంస, జ్ఞానమునందు ఒక మీమాంస, ఒక్కొక్క దాన్ని ఒక విచారణ స్వరూపంలో దానిని పరిశోధన సలిపి పరిశీలించి అందులో ఉన్నటువంటి యొక్క సారమును మాత్రమే ఎత్తి ప్రజలకు అందించడానికి పూనుకున్నారు. Our ancient Indians have tried to incorporate the spirit of Mimamsa in all the disciplines, like the discipline of Bhakti and the discipline of Jnana, and into all these things the Mimamsa Tattva has been incorporated. The spirit of inquiry has been incorporated. సర్వ యోగములు మదించి అందించినటువంటి సుధా నిధులే ఈ మీమాంసములు. And the Mimamsa may be described as the nectar that has been churned out of all the Vedas. కనుక అట్టి పవిత్రమైన సులభ మార్గమును మనం అందుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాది. కనుకని ఇందులో విజ్ఞానము యందు, ప్రజ్ఞానము యందు, సుజ్ఞానము యందు కూడాను ఈ విచారణ శక్తి కలపడానికి కూడాను ఒక అవకాశం ఉంటుంటాది. And there is an opportunity for us to apply this discipline of Mimamsa, the spirit of thorough enquiry, and acquire Vijnana, Prajnana and Sujnana.
దీనికి ఒక చిన్న ఉదాహరణము పదార్థ విజ్ఞానం ఎందుకును ఒక మీమాంస జరుగుతుంటుంటాది. A little instance, even in physics, Padartha Vijnana, we find the spirit of inquiry or the spirit of Mimamsa. దీనికి పదార్థ విచారణ అని కూడాను పేరు. It is described as inquiry into the nature of physical phenomena, Padartha. ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ ను మనం గట్టిగా కొట్టాం. Imagine there is a table and we have hit the table hard. కానీ ఆ సమయంలో నీవు చెప్తున్నావు నేను ఈ టేబుల్ ను చాలా గట్టిగా కొట్టాను అని మాత్రము నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని వర్ణిస్తున్నావు. Then you describe, I have given a hard blow to this table, describing your own energy and power. కానీ నీవు ఎంత గట్టిగా ఆ టేబుల్ ను కొట్టావో ఆ టేబుల్ కూడాను నిన్నంత గట్టిగానే కొట్టింది. The table has hit you back as hard as you had hit it. కానీ ఆ టేబుల్ నిన్ను కొట్టకపోతే నీ చెయ్యి ఎందుకు బాధపడుతుంది? If the table had not hit you, then why do you feel a sensation, a painful sensation in the palm? ఇది పదార్థం యొక్క రియాక్షన్. And this is the reaction of the physical phenomena or matter. అదే రీతిగానే విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన సంబంధమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమునందు కూడాను ఇలాంటి మీమాంస దర్శకులంతా కూడాను కొన్ని అనుభూతులు అందుకొని తద్వారా ఈ సులభమైనటువంటి మార్గమును ప్రజలకు అందిస్తూ వచ్చారు ప్రాచీన కాలం నుండి. And from ancient times, our Indians have been able to derive such revelations, such experiences, and they have incorporated them in all the disciplines, and thus they have enabled them to gain Vijnana, Prajnana, and Sujnana. అట్టి పెద్దలైనటువంటి వారు ఇట్టి సులభమైనటువంటి మార్గమును అందించడం చేతనే భారతీయులు ఈ ఆధ్యాత్మిక తత్వమును అంత సులభంగా గ్రహించుకోవడానికి వీలవుతుంటున్నది. Because our elders have handed over all this wealth or treasure which is so easy, so simple to grasp, therefore Indians are prone to grasping the significance of philosophical inquiry. వారి యొక్క అనుభూతులే మనకు ఆధారం లేకుండా వేదములు ఒక్క పదమునైన కూడా మనం అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు. If we did not have the benefit of the experience of the long line of sages and seers, we would not have been able to catch the significance of even one line in the Vedas. కనుక మన యొక్క భోగములకు మన యొక్క త్యాగములకు మన యొక్క ఆనందములకు మన యొక్క మోక్ష ప్రాప్తికి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శములే మనకు ఆనందాన్ని చేకూరుస్తుంటున్నాయి. And these sacred ideals, they help us in all matters, in the matter of enjoyment, in the matter of sacrifice, in the matter of attainment, in all spheres of life, they are our guiding factors. కనుకనే మానవునికి ప్రధానముగా శ్రమము త్యాగము శ్రద్ధ ఈ నాలుగు కూడాను ప్రధానమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుండాలని కూడాను బోధిస్తూ వచ్చారు. And they have been teaching that man must always exercise self-control, restraint, and he must attain tranquility, and these attributes must be cultivated. దమనగా బహిరింద్రియముల యొక్క నిగ్రహ శక్తి. Dama means the control of our external senses. ఆ శమనగా అంతరింద్రియముల యొక్క అరికట్టడము. And Shama means the restraint that we exercise over our internal indriya, antarindriya. వ్యక్తిత్వం అనేటువంటిది త్యాగం చేసి ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని పొందేటువంటి యొక్క ప్రయత్నములకే త్యాగం అనే పేరు. Yaga is that process through which we sacrifice our individuality, Vyaktitva, and we attain Divyatva or divinity. వ్యక్తిత్వమునకు కుటుంబము ఒక పునాది వంటిది. And family is the foundation of individuality or Vyaktitva. ఈ యొక్క కుటుంబము లోపల తల్లి తండ్రి అన్నలు తమ్ములు చెల్లెలు అక్కలు ఇలాంటి యొక్క సంబంధమును మనము సమన్వయపరుచుకునేటువంటి యొక్క తత్వాన్ని మనము ఈ యొక్క వ్యక్తిత్వంలో మనం అభివృద్ధి పరచాలి. And in our individual life, through the institution of the family, where we have our father, our mother, our elder sisters and younger sisters, our brothers, we must cultivate the spirit of living together in harmony and develop the spirit of harmony in our day-to-day relationships.
మన యొక్క పవిత్రమైనటువంటి మానవ జన్మమునకు మాతృ పితృ దేవతలే ప్రధానమైనటువంటి వారు. And our mother and our father, they are the living gods on earth because they are responsible for our birth here in this world. మనకు మన జన్మమునకు కారణమైనటువంటి వారే తల్లిదండ్రులు. Our parents are responsible for our janma or for our birth here. కనుకనే అట్టి త్యాగము చేసి రక్తమును అందించి మన యొక్క దివ్యత్వాన్ని, మన యొక్క పవిత్రతను, మన ఉత్తమ స్థితిని కూడాను కోరించినటువంటి వారు కనుక అట్టి తల్లిదండ్రులకు మొట్టమొదట మనము తృప్తిని అందించడానికి పూనుకోవాలి. We must first of all try to give supreme satisfaction to our parents who have given birth to us, who have undergone sacrifices, who have even given their blood for the sake of our nourishment and who always desire for our welfare. దీనిని పురస్కరించుకొని మన స్థితులంతా కూడాను మాతృదేవో భవ పితృదేవో భవ అని వీరు ప్రత్యక్ష దేవతలుగా కూడాను మన యొక్క వేదము ఆదర్శాన్ని అందించింది. And our Vedas have laid down that we must worship our parents as gods visible on earth, the direct gods on earth. ఆ తల్లిదండ్రుల ద్వారానే ఉద్భవించినటువంటి వారు కనుక తన చిన్న తమ్ములు, పెద్ద అన్నలు, చిన్న చెల్లెండ్లు, పెద్ద అక్కలు ఇలాంటి వారు కూడాను ఒక్క తల్లి నుంచి ఉద్భవించినటువంటి వారు కనుక వారిని కూడాను సహకరించి వారి యొక్క సంతృప్తిని కూడాను పరచడానికి ఈ యొక్క వ్యక్తి పూనుకోవాల్సినటువంటి బాధ్యత. So this individual must try to understand, must try to love and must try to treat well the younger brothers and the elder brothers, the younger sisters and the elder sisters because they are all born of the same parentage. కనుకనే ఒకరును ఒకరు క్షేమమును కోరి వారి యొక్క అభివృద్ధిని ఆశించి వారి యొక్క ఆనందమును పురస్కరించుకొని నడుచుకున్నప్పుడు అట్టి కుటుంబము నిరంతరము కూడాను పచ్చని తోరణంగా నిత్య కళ్యాణంగా ఉంటుంటారు. When the members of the family love one another, when the members of the family work together for common welfare and prosperity, then that family will always be smiling and green and full of felicity. ఇట్టి కుటుంబమునకు సమాజ ఆధారము లేకుండా కుటుంబము నిలిచడానికి వీలు కాదు. And this family cannot stand in isolation because the family is a part of society. సమాజమే లేకపోతే ఈ సంసారం అనేటువంటిదే జరగడానికి వీలు కాదు. And without society, this samsara or this world cannot go on. కనుక ఇట్టి సంసారమును చేరినటువంటి యొక్క సమాజమును మనం అభివృద్ధి పరిచినప్పుడు కేవలము ప్రపంచం అంతా కూడాను ఒక్క సంతోషమయంగా కూడాను మనకు దర్శనమిస్తుంది. When we try to improve the society around us, then we will be able to increase the joy and happiness in the world around us. ఈనాడు కుటుంబమునందే కాక వ్యక్తి అందే అట్టి సంతోషం అనేటువంటిది లేక మానవుడు నిరంతరము కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడైపోయి అనేక రకములైనటువంటి బాధలకు గురి అయినటువంటి వాడుగా కనిపిస్తుంటున్నాడు. And today, man is lost in despair and he has no happiness whatsoever, and as a result, the family also knows no happiness, and there is all-pervading despair today found everywhere. అనవసరమైనటువంటి యోచనలకంతా కూడాను యువకులు కూడాను మనసునిచ్చి కేవలము వారి ఆరోగ్యమును కూడాను పాడు చేసుకోవడానికి పూనుకుంటున్నారు. Even young men give way to despair, constantly brooding needlessly over many things, and thus sometimes their health also is endangered. యువకులు చేరినటువంటి యొక్క కళాశాల యందు డాక్టర్ వెళ్లి పరీక్ష చేసినప్పుడు 185 మంది మానసిక క్షయంతో బాధపడుతున్నటువంటి వారుగా గోచరిస్తున్నారు. When a doctor goes to a college and examines the students studying in the college, he often comes to the conclusion that 85% of the students, they are suffering from a mental consumption. బయట దృష్టి యందు మాత్రము వారి డ్రస్సు, వారి అలంకారము, వారి బుష్కోట్లు, వారి ప్యాంట్లు చాలా సుందరంగా కనిపిస్తున్నారు. కానీ లోపల పరిశీలన చేసినప్పుడు మనోక్షయ అనేటువంటిది వారిని పీడిస్తూ ఉంటుండాలి. When we look at the external shape, they may be well dressed, they may appear to be sound and healthy, but when we go deep into their minds and examine them, most of them,
they are consumed by some despair within, and it may be described as a mental consumption. అనగా వారికి వారి కర్తవ్యమేమిటో గుర్తించుకునేటువంటి విధానం తెలియకపోవటం చేత వాళ్ళ మనసు చెల్లా చెదురుగా ప్రవహించడం చేత నిత్య అనిత్యం యొక్క విచారణ శూన్యులైపోవటం చేత అందరానటువంటి యొక్క ఆశను వారు పొందటం చేత కోరరాని ఆహారమును వారు కోరటం చేత అనుభవించడాని యొక్క ఆనందమును అనుభవించడానికి పూనుకోవటం చేత వారికి ఇట్టి వ్యాధి సంప్రాప్తమవుతుండాలి. They have become victims to this kind of disease because they desire for things which should not be desired. They want to eat things which should not be eaten. They want to look at objects which should not be looked at. And therefore, they have no regulation. They have no direction for their lives. Therefore, the resultant is frustration, dejection. ఈనాటి యువకులకు ఆహార వికారము యందు అతి దుర్మార్గమైనటువంటి మార్గమును అవలంబిస్తుంటున్నారు. And the youth of today, in the matter of food, ahara, and in the matter of vihara, that is moving about in society, they are always taking to wrong path. ఈ రెండింటినీ మనం చక్కదిద్దుకున్న దినమే మనకు మనమే తృప్తిగా ఆనందాన్ని అనుభవించుకోగలము. When we set right these two things, we shall be able to enjoy great happiness within us. విద్యా విషయం అటుంచి విద్యా పేరుతో వికారమైనటువంటి యొక్క చేష్టలు జరుపుతున్నటువంటి యొక్క చేష్టలను చూసి తల్లిదండ్రులు తలవంచుకునేటువంటి పరిస్థితి తెప్పిస్తున్నారు. Let alone education, the students are behaving in such a disgusting manner that the parents sometimes are compelled to hang their heads in shame when they look at their own sons. కనుక తల్లిదండ్రులకు అందించవలసినటువంటిది ఇట్టిది కాదు. వారి హృదయమును ప్రసన్నులుగా చేసినప్పుడే మీ యొక్క జీవితం కూడా ప్రశాంతమైనటువంటి జీవితంగా అభివృద్ధిగా ఉంటుంది. But we must try to please and satisfy our parents. Only then our hearts will be filled with happiness and joy. ఈనాడు నీవు నీ తల్లిదండ్రులకు ఆనందం అందించినప్పుడే రేపు నీ బిడ్డను నిన్ను అట్టి ఆనందంలో ముంచెత్తుతారు. When you are able to offer joy and happiness to your parents today, tomorrow when you become a parent, your children will reciprocate in the same manner. They will offer you the same joy and happiness. కానీ ప్రస్తుతం యొక్క సుఖములను ఆశించి ప్రస్తుత యొక్క ఆనందమును మాత్రమే వారు అభిష్టించి ఆ తల్లిదండ్రులకు అనేక రకములైనటువంటి దుఃఖములు చేకూరుస్తున్నారు. కానీ భవిష్యత్తులో తమకు కూడా ఇట్టి ఫలితమునే అందుకోవడానికి అవకాశం ఉంటుంటాది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. But many youngsters today care only for the passing momentary pleasures and enjoyments of the time being, but they do not care for the future. They are not able to visualize the future, what is going to happen to them when they become parents. And therefore, today they are not giving proper attention to their parents. They do not please them. They do not satisfy them. They do not give them happiness. మనము తిన్నదే తేపుగా వస్తుంది, కానీ తిననటువంటిది తేపుగా రావడానికి వీలు కాదు. When you belch, you get the belching according to the taste of the food that you had eaten. That is, if you had eaten sweet food, the taste of the belch will be sweet. దీనినే పూర్వమీమాంస భద్రపరుస్తూ వచ్చింది, బలపరుస్తూ వచ్చింది. And Purvamimamsa has always strengthened this argument. ఎట్టి కర్మలు చేతువో అట్టి ఫలితము నీకు తప్పినది కాదని కూడాను బాగా ఘోషిస్తూ వచ్చింది. And Purvamimamsa has declared it unequivocally that the fruit that we enjoy depends upon the action that we undertake. మనము జీవితంలో చేసినటువంటి యొక్క కర్మ ఫలితమే అంతిమలో మనకు ఆదర్శంగా ఉంటుంటాది. And the fruit of the actions that we undertake during lifetime, that will be our guide at the end of our life. ఆ అంత్య సమయంలో సత్చింతన మనం చేసుకోవచ్చుంది. ఈనాటి నుంచి మనకెందుకని కూడాను మనం అలక్ష్యం చేయరాదు. We should not neglect the necessity for good thoughts and chanting of the holy name, postponing it to the last minute, thinking that there will be enough time at the end of life. కనుక మనము అట్టి అంత్యం లోపల పరిశుద్ధమైనటువంటి హృదయంతో పరమాత్మని ప్రార్థిస్తామనుకోవటము అది జరగనటువంటిది. ఈనాటి నుండియే మనము ఇటువంటి సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతనంతా కూడాను మనం బలపరుస్తూ మన జీవితంలో అవి ప్రధానమైనటువంటి యొక్క భాగములుగా మనం విశ్వసించి ఆచరించినప్పుడే అంత్యంలో మనకు అది తప్పక మనం రక్షించడానికి కానీ తిరిగి పునర్జన్మమునకు పునాది అయినటువంటి స్థానమును కానీ మనకు అందిస్తుంది.
It will not be possible for us to think of the Lord at the end of our life. But we must from now onwards, with good thoughts, with good company, and always with good longings in our heart, we must develop that spirit of devotion, and that devotion will come to our rescue when life ebbs out of the body. దేశము అని పేరు పెట్టుకున్న తర్వాత మరికొన్ని దేశములుగా ఉంటుంటాయి. ఒక దేశము పైన ఒక దేశము కొంచెం కక్షను సాధించడానికి కూడాను పూనుకోవటము, ఇది రాజ్య సమ్మతమైనటువంటి యొక్క కర్తవ్యాలు. There are many countries today, and the relationship between one country and another may not be cordial, and sometimes they may be provoked to anger also. ఇట్టి కారణం చేతనే ఒక్కొక్క దేశం వారు కూడాను దీనికి పూర్వమే పెద్ద సైన్యమును నిరంతరం కూడాను సిద్ధం చేసుకుని పెట్టుకుని ఉంటారు. Motivated by the spirit of anger and the spirit of hatred, many countries have been spending huge amounts on defense armament. అట్లు తాము పూర్వమే సంసిద్ధులుగా ఉండటం చేతనే ఏదో తక్షణం ఒక రాజ్యం మరొక రాజ్యం పైన పడినప్పుడు తమ సిపాయిలను పంపించి తిరిగి తమ రాజ్యమును కాపాడుకునేటానికి తగిన ప్రయత్నం చేస్తుంటారు. Because the defense preparations have been done in advance, when an emergency breaks out, it is possible for the country to protect itself with its own soldiers who rush to the field of battle at the right moment to protect the motherland. అట్లు కాకుండా ఎవరో పరరాజులు వచ్చి మన రాజ్యం పైన పడినప్పుడు అప్పుడు ఈ సైన్యమునకంతా కూడా తరబీ చేయడానికి మనం పూనుకుంటే ఇంక రాజ్యమును మనకు దక్కుతుందా? On the other hand, when we think of making defense preparations only when the neighboring country declares war against our own country, then it will not be possible for us to protect our land. అదే విధముగానే మన జీవితమునకు అంత్యస్థానమునందు మనము ఇట్టి పవిత్రమైనటువంటి సాధన చేసుకుందామనుకుంటే ఇది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఆనాడు ఈ తరుముకొని వచ్చేటువంటి అనేక విధములైనటువంటి యొక్క రోగముల చేత కానీ లేక దుర్గుణముల చేత కానీ దురహంకారముల చేత కానీ బాధపడుతున్నటువంటి మనమలను రక్షించడానికి మన జీవితంలో చేసుకున్నటువంటి సత్కర్మలు, సత్చింతనలు, సదాలోచనలు మనకు సంరక్షించడానికి తగినటువంటి ఆదర్శకులుగా ఉంటారు. It will not be possible for us to think of the Lord at the last moment when death is knocking at the door. Then we may be surrounded by diseases, we may be surrounded by evil tendencies, and we may not have the calm of mind to think of the Lord. Therefore, it is up to us to cultivate the spirit of devotion and to begin chanting the name of the Lord from now onwards. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటున్నది. ఒక దేవాలయం నందు చాలా కాలం నుంచి కూడాను భగవత్ ఆరాధన కలుపుతున్నటువంటి యొక్క పూజారు ఉండేటువంటి వాడు. A little story to illustrate this. There used to be a worshipper in a temple, and he has been living there worshipping the Lord for a long time. కొన్ని దినముల తర్వాత అతనికి కాలము తీరింది, కాయమును విడిచాడు. After some days, his days have come to an end and he died. ఆ యొక్క దేవాలయములకు ఒక కొత్త పూజారిని ఏర్పాటు చేశారు గ్రామస్తులు. And the villagers have appointed a new priest to worship the God in the temple. కానీ అది కొత్తవాడగుట చేత భగవంతుని హారతి ఇవ్వడానికి పూనుకున్నాడు. Because he was a new priest, he first wanted to give harati to the God. మన భారతీయులు భగవంతునికి హారతి ఇచ్చే సమయం లోపల శబ్ద బ్రహ్మం అనేటువంటి యొక్క వేద శబ్దమును మనకు ఒక చిహ్నంగా తీసుకున్నటువంటి ఒక గంట ఒక హస్తమునందు పెట్టుకుంటారు. And ancient Indians, they ring the bell at the time of offering arati because the bell is the emblem of Shabda Brahma, Lord who is incarnate in sound or Shabda. ఈ శబ్ద బ్రహ్మమును ఒక హస్తమునందు ఉంచుకొని జీవన జ్యోతితో ఆ భగవద్ దర్శనం చేసుకోవటానికి ప్రయత్నం చేయటమే హారతి యొక్క అంతరార్థం. Harati is nothing but the attempts made with the Shabda Brahma in our hand and the flame of light, the Jivana Jyoti, and in the light of that we want to visualize the Lord, the Supreme Lord. కనుక ఈ శబ్ద బ్రహ్మమును ఒక చేతి ఎందుంచుకొని హారతి ఒక చేతి ఎందుంచుకొని హారతినివ్వడానికి పూనుకున్నాడు. And he caught hold of the bell in one hand and the harati basin in the other, and he began to offer harati.
కానీ హారతి తిప్పితే బెల్లు నిలిచిపోతాంది, బెల్లు కొడితే హారతి నిలిచిపోతాంది. So, when he wanted to lift his hand offering Harati, he was not able to ring the bell, and when he was focusing attention upon the bell, he was not able to move the other hand. అనగా ఈ రెండు కూడాను నిరంతరం అభ్యాసమై ఉంటేనే చేయడానికి వీలవుతుంది, కానీ అభ్యాసమే లేకపోతే ఒకటి చేస్తే ఒకటి నిలిచిపోతుంది. Only if the priest has practice, he can do the two things simultaneously, synchronizing one with the other. Because he had no experience, when he did one thing, the other thing had to stop. కనుకనే మనము ఇది జీవిత కాలం లోపల దైవ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకున్నప్పుడే అంత్యకాలం లోపల ఈ స్మరణం చేయడానికి తగినటువంటి యొక్క అవకాశం మనకు లభిస్తుంది. Therefore, if we cultivate Daiva Chintana or thoughts for the Lord during our lifetime, it will be possible for us to think of the Lord when we come to the end of the term of life. కనుక మనము ఎన్ని చరిత్రలు వినినప్పటికీ, ఎంత వేద శాస్త్ర ఉపనిషత్తుల యొక్క పవిత్రమైనటువంటి సూక్తులు పెద్దలైనటువంటి వారు బోధించినప్పటికీ, మనకు ప్రధానమైనటువంటిది, జీవితములకు ఆధారమైనటువంటిది ఒక్క రామాయణము నిత్యానుభవం లోపల నిత్య జీవితానికి అనుభవించినటువంటి యొక్క ఆనందాన్ని కూడాను, ఆచరణను కూడాను మనకు సులభంగా గోచరిస్తూ ఉంటున్నాయి. You may listen to any commentaries and expositions and learned talk about Vedas and Upanishads, but if we imbibe the spirit of the Ramayana, that will guide us in every aspect of life in our day-to-day discharge of duty. తనకు అధికారమైనటువంటి రాజ్యమును కూడాను పితృవాక్య నిమిత్తమై తాను త్యాగం చేసి అరణ్యానికి పోవటము, ఇందులో త్యాగం అనేటువంటిది అధికారమును కూడాను త్యాగం చేసుకుని పోయాడు. Rama has sacrificed that right to the kingdom he had, and therefore, for the sake of following the word of his father, Pitruvakya Paripalana. ఈనాడు అధికారము లేని స్థానాన్ని కూడాను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. And today, we want to snatch that power which does not belong to us. On the other hand, Rama gladly sacrificed that authority which he had. ఇంకా ఈ అన్నదమ్ముల లోపల ఉన్నటువంటి యొక్క ఐకమత్యమునకు చిత్రకూట పర్వత స్థానమునందు ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చేరినటువంటి సమయం లోపల రాముని యొక్క ప్రేమతత్వాన్ని మహా విచిత్రమైనటువంటి రీతిగా వర్ణించడానికి వీలవుతుంది. And the spirit of affection which prevails between the brothers, it is very beautifully described in that wonderful situation on the Chitrakuta mountain when all the four brothers, Rama, Lakshmana, Bharata and Shatrughna were assembled. ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఒక్క ప్రాణము, ఒక్క హృదయము, ఒక్క వాక్కుగా, ఒక్క ప్రేమగా ఉండేటట్టుగా కనిపించారు. Though they are four in body, the same heart seems to throb in them, the same word seems to come out of their lips, and they seem to have the same Atma in them. కనుక అన్నదమ్ముల లోపల ఉన్నటువంటి యొక్క ఐకమత్యములకు రామాయణము చాలా ఉపకారంగా మనకు కనిపిస్తుండాలి. And Ramayana gives us a beautiful instance of the spirit of unity that must prevail among brothers. పితృవాక్య పరిపాలన యందు రాముని యొక్క చిత్తము ఎంత పవిత్రమో కూడాను మనకు అర్థమవుతుండాలి. And when Rama obeyed the command of his father, we can understand how pure was his mind. ఇంకా రాముని యొక్క జీవితం లోపల తనకు విరోధి అయినటువంటి యొక్క రావణుని యొక్క తమ్ముడు కూడాను శరణాగతి అని ప్రాణకం చేత అతనికి సర్వస్వాన్ని కూడాను అందించి అతనికి అభయం ఇచ్చినటువంటి యొక్క మహా త్యాగ స్వరూపాన్ని కూడాను మనకు తెలుస్తుండాలి. And the Tyaga Swarupa or the nature of sacrifice that is incorporated in Rama's life is seen later when his enemy's brother Vibhishana and comes and takes shelter at his feet. Rama readily gives him protection and thus is ready to give him anything that is sought by him. దుర్మార్గులైనటువంటి వారైనప్పటికీ, తనకు విరుద్ధంగా యుద్ధం చేసినటువంటి వారైనప్పటికీ రావణుడు వాలి గతించిన తరువాత రామును తారకును మండోదరికి బోధించినటువంటి యొక్క సానుభూతులు మహావర్ణనాతీతంగా ఉంటున్నాయి. Even though they were evil people, even though they were inveterate enemies, Rama had words of sympathy to Tara, the wife of Vali, and to Mandodari, the wife of Ravana, when both these were killed in the battle. తనకు విరోధి చచ్చినప్పుడు
వ్యక్తి ఆనందిస్తాడు కానీ తన యొక్క కుటుంబానికి తాను స్వయంగానే వెళ్లి సానుభూతి చెప్పడం అనేటువంటిది ఎవరి ఎందుకు కనిపించదు. It is natural that when the enemy is destroyed, we rejoice over it. On the other hand, Rama goes to the family personally and tries to give consolation. కనుక ఇట్టి విరోధత్వమునందు కూడాను తన యొక్క ప్రేమతత్వము, తన యొక్క కర్తవ్యాన్ని కూడాను చక్కగా నిరూపణ చేశాడు రాముడు. Rama has clearly demonstrated his prema tattva or the nature of love that is embodied in him in this context. ఇంతే కాదు, తనకు సహాయమనరించినటువంటి యొక్క పక్షి అయినటువంటి జటాయువును కూడాను తాను అతి ప్రేమతో కృతజ్ఞత పూర్వకంగా తానుకు తన కర్మలంతా జరిపినాడు. He has shown great love and great gratitude to Jatayu, that bird which has helped him, and when the Jatayu died, Rama has performed its obsequies with great respect and with great love. సీతను రక్షించడం కోసమై ఈ జటాయువు తన ప్రాణమును కూడాను అర్పించిందని తన తండ్రికి కూడాను చేయలేనటువంటి యొక్క అంత్యక్రియలంతా కూడాను రామచంద్రుడు జటాయువు తెలిపినాడు. Because Jatayu tried his best to protect Sita, Rama felt great feelings of gratitude towards Jatayu, and he has performed the holy rites after the death of Jatayu, and in such a way that he did not have the opportunity to perform the obsequies of his own father. రావణ సంహారం జరిగిన తరువాత సీతను అయోధ్యకు తెచ్చి పట్టాభిషేకం అంతా జరిగిన తరువాత సీత రఘుపతి కార్యం వీడెత్తిన కపిరాజు శిఖామణి నీవయ్యా అని కోతిని దగ్గరికి పిలిచి హనుమంతుణ్ణి తన రత్నాల హారం అతని మెడలో వేసింది. When Sita was brought back and when the coronation was arranged in Ayodhya, Sita, with great love and affection, she has welcomed this Hanuman and said, "You are responsible for all our happiness," and she offered him her ornament. అయితే అట్టి కారణేషన్ టైం లోపల రాముడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానమంతా ఇచ్చి పంపుతూ వచ్చాడు. At that coronation, Rama gave presentations to all that assembled there, one for each. కానీ అందరు కూడాను రాములకు కృతజ్ఞత తెలిపి ఒకరికొకరు అందరు కూడాను వెళ్లిపోయారు. All have received those presentations, expressed thanks and departed. తల్లి అయిన సీత కనిపెట్టి ఉంది. హనుమంతుడికి ఏమి ఇస్తాడో, ఇంత ఘనకార్యం చేశాడు కదా రామచంద్రుడికి, కనుక అతనికి ఏమి బహుమానం ఇస్తాడో చూస్తామని చాలా దృష్టిని ఉంచుకొని చూస్తూ ఉండాలి. And Mother Sita was just waiting to see what kind of presentation would Rama give to Hanuman, who was so much helpful to them. అందరూ వెళ్లారు, ఇంకా రాముడు హనుమంతునికి ఏమీ ఇవ్వలేదు. All departed and Rama did not give anything to Hanuman. కానీ సీతకు చాలా కష్టమేసింది. Sita felt very sad about it. మాతృ హృదయం అతి మధురమైనటువంటిది, అతి సున్నితమైనటువంటిది, అతి మృదువైనటువంటిది కనుక ఆ తల్లి యొక్క హృదయం కరిగి, రామా, ఇంత కార్యములకు కూడాను హనుమంతుడే కదా మూలకారం, అటువంటి హనుమంతుడికి ఏ బహుమానం కూడాను ఇవ్వక అతన్ని నిరాశ కల్పించడము ఈ న్యాయం కాదని చెప్పింది. Mother thought he soft, tender and sweet, therefore it got melted, and Sita said, interceding on behalf of Hanuman, Hanuman is responsible for all our felicity. Why have you not given him any presentation on this occasion? అప్పుడు రాముడు చెప్పాడు, హనుమంతుడికి ఇచ్చేటువంటి యొక్క బహుమానం నా దగ్గర ఒక్కటి లేదన్నాడు. Then Rama said, I do not have any presentation which is worth giving to Hanuman. కనుక తన హృదయమనే తనకు అర్పితం చేసినటువంటి యొక్క హనుమంతుడికి నేను ఏమి ఇవ్వగలను? ఏ హృదయమునిచ్చిన ఇటు నాకు మగిడి దాని నేను అర్పించమహితమూర్తి పరగ వేరేమి చెప్తు నీ ఎత్తన్నకును అందరికి తింటూ అందుకోవయ్య నీవు అని హనుమంతుడు చెప్పినటువంటి యొక్క దీనిని తన మనసునందు ఉంచుకొని హనుమంత దగ్గరికి రామన్నాడు. హనుమంతుడు వచ్చాడు. వచ్చినటువంటి హనుమంతుడిని నీకు నువ్వు నాకు ఇచ్చుకున్నావు కనుక నన్ను నీకు నేను ఇచ్చుకుంటున్నానని చెప్పని ఆ హనుమంతుని ఒక్క తూరి దగ్గర చేసుకున్నాడు. Rama said, what can I give to Hanuman? Because Hanuman once said, I will give you the heart which you have given. I have nothing else than this heart to return it to you with my own spirit of devotion and love. Therefore,
Hanuman has given his heart, and I can only give my heart to him. Therefore, O Hanuman, come to me. And Rama embraced him with great affection. ఎప్పుడు రాముడు తనకు తాను హనుమంతునికి ఇచ్చుకున్నాడో అప్పటి నుంచి కూడాను రాముడు యొక్క దివ్య నామం అనేటువంటిది రోమ రోమం కూడాను స్మరించుకుంటూ వచ్చింది హనుమంతుని. From that moment onwards, when Rama gave himself to Hanuman, Hanuman went on chanting the name of Rama. Every hair on his body reverberated with the spirit of Rama. కనుక భగవంతుణ్ణి తనకు తాను అర్పించుకునేటువంటి యొక్క శక్తిగా సంపాదించుకున్నటువంటి వాడు హనుమంతుడు. ఆ హనుమంతుని యొక్క భక్తి శక్తులంతా కూడాను వర్ణనాతీతమైనటువంటివి కనుక అతనిని అనుసరించి అతని యొక్క అడుగుజాడల యందు అతని యొక్క రామతత్వమునందు చాలమును ఎంత పవిత్రము చేశాడో అనేటువంటిది కూడాను మనం చక్కగా యోచించవలసినటువంటిది. The spirit of Hanuman's devotion is incomparable, indescribable, it is beyond words. Therefore, that pure spirit which compelled even Lord to give his own heart to Hanuman, that must be imbibed by all of us and inculcated into every mind. మనం ఈ జగత్తునందు ఎన్ని సుఖములు, ఎన్ని ఆనందములు, ఎన్ని సౌఖ్యములు మనం అనుభవించినప్పటికీ మన స్వస్థానమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చెందేంత వరకు కూడాను మనకు నిజ శాంతి మనకు ఏమాత్రం కూడాను ఉండదు, చిక్కదు. Though we may be enjoying momentary pleasures and temporary happiness in this world, we cannot hope to enjoy real happiness, real contentment until we reach our swasthana or our eternal home, our original abode. దీనికి రామాయణం నందే ఒక ప్రధానమైనటువంటి యొక్క సన్నివేశం కూడాను జరిగింది. An important incident took place in Ramayana. పుట్టినప్పటి నుంచి కూడాను లక్ష్మణుడు రాత్రింపగలు ఆహారములు విడిచి నిద్రాహారములు మాని నిరంతరము కూడాను ఏడుస్తుండేటువంటి వాడు. From the moment of his birth, Lakshmana used to weep day in and day out, night and day, even without taking food. కానీ ఈ యొక్క తల్లి అయినటువంటి యొక్క సుమిత్ర మహా బాధపడుతూ వచ్చింది. ఏ బాధ ఉన్నదో ఈ దేహమునందు, ఎట్టి నొప్పిలు అనుభవిస్తున్నాడో నా కుమారుడని అనేక రకములుగా యంత్రవారును, తంత్రవారును, మంత్రగారును పిలిపించి అనేక యంత్ర తంత్ర మంత్రములు విభూతులు కూడాను పట్టించి చాలా వైద్యములంతా చేయించింది. Sumitra felt distressed over the condition of Lakshmana, who was always crying and crying without sleep or food, and therefore she summoned different people and sought their help through yantra, mantra and tantra and through sacred ash, but the disease could not be diagnosed and it could not be driven off. కానీ ఒకనాడు భరించుకునలేక తన కులుగురువు అయినటువంటి యొక్క వశిష్ఠుల వారిని ప్రార్థించి, స్వామి, నా కుమారుడు ఈ రీతిగా నిరంతరము కూడాను రోదన చేస్తున్నాడు, అతనిలో ఏ బాధ ఉంటున్నదో ఎంతో చెప్పలేనటువంటి స్థితివాడు కనుక తమరు యోగ దృష్టితో పరిగించి నా కుమారుని యొక్క బాధను తీర్చి అతను శాంతంగా నిద్రించేటట్టుగా అనుగ్రహించమని పాదములు పట్టి ప్రార్థించింది. One day she could not control her agony, and therefore she approached Vasishtha and requested him, O Guru, you have that vision which enables you to know the secret of all. Therefore, please tell me, why is my son weeping like this? Is there any incurable disease troubling him? Please tell me. అతను దివ్య దృష్టిని కొంతవరకు ప్రసరించేసి తద్వారా తాను గుర్తించి, అమ్మా, దీనికి ఏ మందులు, ఏ మంత్రములు, ఏ యంత్రములు కూడా పని చెయ్యవు. ఇప్పుడే తక్షణమే నీవు ఈ బిడ్డను తీసుకుని వెళ్లి కౌసల్య మందిరంలోకి వెళ్లి శ్రీరామచంద్రుని యొక్క తొట్టి ఎందు ఆ శ్రీరామునికి పక్క ఎందు నీవు పండబెట్టమని చెప్పారు. Through his divine intuition, Vasishtha could grasp the secret of the constant lamentation of Lakshmana while he was crying and crying. And he said finally, there is only one way out of this. You take this little baby Lakshmana and make him sleep in the cradle that is adjacent to the cradle of Rama in the palace of Kausalya. తక్షణమే ఈమె నా కుమారుడు బాధపడితే చాలని చెప్పని ఆనందంగా ఆ పిల్లవాడిని తీసుకుని కౌసల్య మందిరంలోకి వెళ్లి రాములు పరుండినటువంటి యొక్క తొట్టె యందు ఆ తొట్టె లోపలనే రాములకు ప్రక్క లోపలనే ఈ లక్ష్మణుడు కూడా పండబెట్టింది. పండబెట్టేటప్పటికి అతని యొక్క ఆనందము, అతని యొక్క చిరునవ్వులు అంతులైనటువంటివిగా గంతులు వేసి కూడాను అతను ఆనందంగా అనుభవిస్తూ ఉంటున్నాడు.
when Sumitra acted in accordance with the advice of Vasishtha, she carried the baby Lakshmana and she made him sleep in a cradle near the cradle of Rama, and from that moment onwards he was so overjoyed and that there was no trace of weeping at all. నిరంతరము కూడాను రామ ఎడబాటును సహించుకొనలేనటువంటి యొక్క లక్షణుడు కనుక రామ ఎడబాటే అతనికి ఆహార విహారాలను కూడాను విసర్జించి తాను నిరంతరము కూడాను విరహ వేదన లోపల బాధపడుతూ వచ్చాడు. The nature of Lakshmana is that he cannot be separate from Rama even for a moment. Therefore, this separation induced him to go on crying and crying without food or sleep. కనుక మనము ఇన్ని సౌకర్యములు ఉండినప్పటికీ మనం ఏదో తెలియనటువంటి అశాంతితో మనం బాధపడుతున్నామంటే ఆ దైవత్వము యొక్క వియోగమే మనకింత బాధకంతా కారణంగా ఉంటుండాలి. ఆ దైవత్వము యొక్క సంయోగం మనకు కలిగిన ఇంకా మన జీవితం సార్థకమైపోతుంది. So, in spite of all the amenities and the conveniences and the happiness that we enjoy, there is some deep-rooted despair in every one of us. And what is the cause of this despair? And the cause is separation from the divinity. That is the root cause of all our agony. మన జీవతత్వమునకును ఈశ్వరత్వమునకును ఒకే పదార్థమే మూల కారణము. Jiva-tattva and Ishvara-tattva, that is humanity and divinity, they have the same source, they have the same Mula-tattva. విద్యార్థులైనటువంటి వారు సులభంగా వారు జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటారు కనుక చాలా చిన్నటి ఉదాహరణగా కూడా మీకు అందించాలని ఆశపడుతున్నాను. To enable you to remember it easily, I shall give you a simple example. అనగా నరుడెవ్వడు నారాయణుడెవ్వడు అని మనం చక్కగా విచారణ చేసినప్పుడు లైఫ్ ప్లస్ డిజైర్ ఇతను నరుడు, లైఫ్ మైనస్ డిజైర్ ఇతను నారాయణుడు. So let us understand the distinction between Nara and Narayana. Life plus desire is Nara, man. Life minus desire is God, Narayana. పైన పొట్టుగా కప్పబడినటువంటిది ఒడ్లు, పొట్టు తీసిన తర్వాత ఏర్పడేటువంటిది బియ్యము. The paddy grain, it has the husk covering it, and that we call it the paddy grain. If you remove the husk that covers, we have the rice inside. కనుక ఒడ్లు బియ్యము రెండూ ఒక్కటే. So, paddy and rice, they are one and the same. పైన ఈ హస్క్ కప్పబడటం చేత అది వడ్లంటున్నారు, కానీ తీయబడటం చేత బియ్యమంటున్నాం. When we remove the covering of the husk, we call it rice. When it is covered by husk, we call it paddy. కానీ అది ప్యాడీగా ఉంటున్నప్పుడు ఎక్కడ వేసి నీరు పోసినా కానీ పునరపి జననం పునరపి మరణం. When the husk cover is there, you sow the seed anywhere and water it, again it will germinate, it will take root, it will develop into another plant. దాని పొట్టును మనము తీసివేసి ఎక్కడ వేసి మంచి ఎరువు పోసి చక్కని నీరు పోసి పోషించండి, పునర్జన్మ నడుస్తుంది. If you remove the husk, you may throw that grain of rice anywhere, you may water it, manure it, but nothing will come out of it. కనుక రీబర్త్ కు మన ఆశనే కారణము, నో బర్త్ కు ఆశను తీసివేయటమే దీనికి కారణము. So desires are the root cause of rebirth. And if you remove desire, there will be no rebirth. కనుక ఈ పైన ఉన్నటువంటి యొక్క హస్కే మన యొక్క డిజైర్. And the husk may be compared to our desire. డిజైర్ దీనికి జీవత్వానికి తప్పకున్నంత వరకు కూడాను మనకు జన్మమును తప్పింది కాదు. As long as we cover ourselves with desire, we are bound to be governed by the cycle of birth and death. అయితే ఈ డిజైర్స్ ను మేము ఏ రీతిగా తీయగలము? డిజైర్స్ లేకపోతే జీవితమే లేదే. కనుక డిజైర్స్ పోవటానికి వీలు కాదు కనుక మేము జన్మను ఎత్తినా పర్వాలేదు కనుక డిజైర్స్ తోనే మా జీవితం అంతం చేసుకుంటామని కూడాను కొంతమంది వాదించవచ్చును. But some may argue, what is the charm of life without desire? Therefore, we shall desire, we shall live, and we shall go on living again and again like this. Some people may argue like that. కానీ ఈ డిజైర్స్ అంతా కూడాను దైవ సంబంధమైనటువంటి యొక్క ఆశలుగా మీరు మార్చండి. But these desires must be oriented towards God, and then they must be sublimated. నీకున్నటువంటి ఆశలు అన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా నీవు సద్వినియోగం చేయి. And all your desires must be cultivated and must be developed
in the spirit of God realization. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా నీవు ఆచరించినట్టుగా నీవు విశ్వసించు. And do all your actions in order to win the grace of God for His satisfaction. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆశలను కొంత భగవత్ మార్గమునందు మనం ప్రవేశపెట్టినప్పుడు అవి దివ్యమైనటువంటి యొక్క వాంఛలుగా ఉంటుంటాయి. So when our desires are turned Godwards, they will be transformed into good desires and great desires. కనుక మన వ్యక్తిత్వములకై సంభవించినటువంటి యొక్క కోరికలుగా మనం విశ్వసించక దైవత్వములకై ఉద్భవించినటువంటి యొక్క జీవితంగా మనం విశ్వసించడం చేత ఇది పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వంలో కూడాను లీనమవుతుంది. So when our desires, they are carried beyond the narrow boundaries of self, then the same desire becomes sacred and that will be elevated and that will ultimately lead us to the higher level of dignity. జయదేవ, గౌరాంగ, తుకారాం ఇలాంటి వారందరూ కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గమును ప్రవేశించే వారు దైవత్వాన్ని కూడాను అందుకొని నిత్యానందంలో లీనమయ్యారు. Jayadeva, Gauranga and Tukaram have followed this path and thus they have converted all their desires into God longing and thus they have taken an example for all mankind. రామకృష్ణ పరమహంస కూడాను ఇట్టి మార్గమునే తాను ప్రవేశించి సర్వం కూడాను తన దైవార్పితమైనటువంటి యొక్క భావంతో తాను అనుభవించాడు. Ramakrishna Paramahamsa also has followed this path and he has dedicated all that he has to God. ఎట్టి జప తప యాగ యజ్ఞ క్రతువులను చేయటానికి చేత కాకపోయినప్పటికీ ప్రేమతో భగవంతుణ్ణి తనను తాను అర్పించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తికి ఆ దివ్యత్వంలో తప్పక స్థానం ఉండాలి. It may not be possible for us to undertake japa, tapa, yajna or yaga, but if we chant the name of the Lord with supreme devotion, it will be possible for us to keep ourselves in tune with that spirit of divinity and to win the abiding grace of the Lord. కనుక మీరు సత్కర్మలు ఆచరించి తద్వారా మీలో ఉన్నటువంటి వివేకంను అభివృద్ధి పరచుకోవడానికి పూనుకొని మీరు దైవత్వమైనటువంటి దాన్ని మీరు అనుభవించడానికి చూసుకోండి. కానీ అపవిత్రమైనటువంటి పాపపు పనుల యందు మనం మునిగి మన హృదయమును కూడా మాలిన్యం చేసుకొని మన యొక్క జీవితమునే అంధకారమయంగా మనం మార్చుకొని కట్టకడపటికి నిరుత్సాహమైనటువంటి ఒక దానవత్వం లోపల మనం పడకుండా ఉండడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. Therefore, you must try to orient your action, your desires towards God and do always good deeds, holy deeds and never indulge in evil actions which result in unhappiness, sorrow and suffering and disappointment in this space. మంచి పనులు చేసినటువంటి వానికి సమాజమునకే ఆనందం కాక తనకు తాను కూడా తృప్తిని అందుకుంటారు. One who always undertakes good actions, he will be happy and he will also be a source of happiness for others. చెడ్డ పనులు చేసినటువంటి వాడికి సమాజమునకు కూడాను ద్రోహం చేయటమే కాకుండా తనకు తాను కూడాను హింస చేసుకున్నటువంటి ఆత్మద్రోహుడిగా తాను మారుతుంటాడు. And one who follows the path of evil, he will be not only deceiving the society, he will also be deceiving himself and he will become a traitor to himself. Self-treachery is the greatest treachery. యువకులైనటువంటి వారు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి కూడాను ఇతరులకు మనం ఏమిటో ఒక చెడ్డ చేస్తున్నాము, ఇతరులు మనం చెడుపుతున్నాము, ఇతరులకు కీడు చేస్తున్నాము అని మాత్రం మీరు భావించకూడదు. ఇతరులకు కాదు మీరు చేస్తున్నటువంటి కీడులంతా మీకు మీరే చేసుకుంటున్నట్టుగా మీరు విశ్వసించాలి. Young men should never think that they are doing evil or harm to others, but ultimately you are harming yourself. You are doing evil to yourself. ఈనాడు ఏదో నీవు ఎదురు వ్యక్తికి చేసినట్టుగా నీవు విశ్వసిస్తున్నావు కానీ తప్పగా ఆ తత్పరమైనటువంటిది నీకు కొన్ని దినముల లోపల తిరిగి నీకు ఎదురు తిరుగుతుంది. Today you may do something harmful to another man, but in course of time it will have a boomerang effect. భారతీయులు క్యారెక్టర్ పైన జీవితాన్ని అర్పితం చేసేటువంటి వారు. And Indians always considered character the sheet anchor of their lives. కానీ ఈనాటి విద్యార్థులంతా కూడా క్యారెట్లు మాదిరిపోతున్నారు. And today students have become carrots. కానీ అది మనకు మంచిది కాదు. మన జీవితం లోపల పోయినతూరు కూడా చెప్పాను, మన జీవితమే ఒక వృక్షము, మన యొక్క ఆత్మవిశ్వాసమే రూట్స్, మన బ్రాంచెస్ మన యొక్క బంధుబలగములు, మన యొక్క బుద్ధులే చక్కని ఫ్లవర్స్,
మన యొక్క ఆనందమే అందులో ఫ్రూట్. ఆ ఫ్రూట్ లో ఉన్నటువంటి సీడ్ చూస్తే మన క్యారెక్టర్. పైన ఫ్రూట్ కింద రూట్ లేకపోతే అది ఫైర్ వుడ్. So this tree of life, it has its roots in the soil and it has the fruit of the sweet fruit. And without deep roots, you cannot have the juice of the sweet fruit. That is, without character, you cannot have any blessing that life offers to man. And without faith in God. And the faith in God is the root. प्रेम मुदित मन से कहो राम 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 प्रेम मुदित मन से कहो राम 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 समुद्र सुखद नाव एक राम नाम समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार कुआधार एक 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 राम नाम परम गोप्य परम दिव्य मंत्र राम नाम परम गोप्य परम दिव्य मंत्र राम नाम संत जनर सदा बचत एक राम नाम संत जनर सदा बचत एक राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन धन एक 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 राम नाम श्री राम 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 श्री 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 राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम